మైదా పిండి ముందుగానే కలుపుకోవాలండి. ముందు కలిపి పెట్టుకోవాలి. ముందు కలిపి పెట్టిన తర్వాత మంచిగా ఇది రౌండ్గా అనుకోవాలి. కొంచెం రౌండ్ సరిపోదని నేనైతే రౌండ్గా అనుకుంటున్నానండి. ఇలా జారుగా ఉంటే మంచిగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నానండి. ఉండలుగా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చండి. మంచిగా ఇలా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి రౌండ్ చేసుకోవాలి. పైన ఇది వేసుకోవాలండి. ఇట్లా కవర్ వేసుకొని ఆయిల్ ఎక్కువ అంటించుకోవాలి. ఆయిల్ ఎక్కువ అంటించుకుంటే మంచిగా వస్తాయి. ఆయిల్ ఎక్కువ అంటించుకోవాలి. ఇలా అనుకోవచ్చండి మనం. నేను కొంచెం చిన్నగా చేసుకుంటున్నాను. మన ఇష్టం, అంటే కొద్దిగా పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. నాకు కవర్ కొంచెం చిన్నగా ఉందని చిన్నగా చేస్తున్నాను. తీపి ఎక్కువ తగిలిద్దని నేను ఇలా చేస్తున్నానండి. ఆయిల్ వేసుకోవాలండి. పెనం మీద మనం ఆయిల్ వేసుకోవాలి. హాయ్ అండి, వెల్కమ్ టు రుచి ప్రభా 186 అండి. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. ఈ రోజు వచ్చి వీడియో ఏంటో మీకైతే చెప్పను కానీ చేసి చూపిస్తాను. అది పచ్చెనగపప్పు అయితే ముందుగా అయితే నానబెట్టుకున్నానండి. ఒక గంట పాటు ఇలా నానబెట్టుకోవాలి. మంచిగా ఇలా నానుతాయి. నానబెట్టిన తర్వాత మనం పప్పు కుక్కర్లోకి వేసుకున్నామండి. ఇంతకుముందు నానబెట్టావు అది? ఎప్పుడు నానబెట్టినా నేను పొద్దున 9కి నానబెట్టా. పిల్లల స్కూల్కి వెళ్ళంలోనే నానబెట్టేసాను. అవునా? మంచిగా మనకి ఎంత మంచిగా నాటితే అంత టేస్ట్ బాగుంటదండి. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడైతే ఎసరు పోసుకున్నామండి. ఎసరు పోస్తున్నాను. ఈ లోటాతో పోస్తున్నానండి. ఈ లోటా అయితే సరిపోతాయి. మంచిగా వీటిని ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా ఉడికించుకుంటే మనకి టేస్ట్ ఉండదండి. పలుకు మీదే దించేసుకోవాలి. వీటిని ఇది పప్పు కుక్కర్ పెట్టవా? నాకు ఇది రాసి పెట్టడం. సుజాత అంటే పెట్టింది, అది నాకు లేదు. మీకు రాదా? అది మా పనులు. అబ్బో, మా అమ్మగారు వచ్చింది. నువ్వు పెడతావా పప్పు కుక్కర్? మరి ఇంకా పెట్టారా? మూత పెట్టారా ఆంటీ వాళ్ళు? ఆంటీ కాదు, రుక్షిత పెట్టింది. రుక్షిత పెట్టిందండి. అంటే భయం వేసింది, అందుకే నేను పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ పేలుతాయి, అందుకే అసలు ఎక్కువ వాడడం కూడా భయం వేసింది. వెలిగించు, స్టవ్ వెలిగించు. స్టవ్ ముట్టించుకున్నామండి. స్టవ్ ముట్టించుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఎక్కువ ఉడకకూడదండి, పలుకు మీదే దింపాలి. అందుకే 2 విజిల్స్ వచ్చేదాకా మనం కనిపెట్టుకొని ఉండాలండి. నాకైతే బెల్లం ఇలా దంచుకోవాలండి. దంచుకొని మనం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. ముందుగా అయితే మనం ఒక గిన్నె తీసుకోవాలండి. పిండి అండి, మైదా పిండి. మైదా పిండి ఇది. అంటే నన్ను కలిసి చేద్దామని చూస్తున్నాం. మైదా పిండి మంచిగా ఇలా పోసుకోవాలండి. సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసుకొని ఇలా మంచి కలవ తిప్పుకోవాలి. మంచిగా తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఆయిల్ వేసాక మనం వాటర్ పోస్తున్నామండి. వాటర్ మనం కలుపుకునే దాన్ని బట్టి చూసి పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోవద్దు, జోరు అయినప్పుడు.
మరి ఇది చపాతీ పిండి లాగా కలుపుకోవాలండి, జోరుగా ఉండొద్దు. పప్పు రెడీ అయిందండి, ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము. గంట కోసం పోతున్నా. రాజు రాకి జ్వరం వచ్చిందా? రాకి నీకు ఇక్కడ చూడు, ఇటు జ్వరం వచ్చిందా? అవునమ్మో, తగ్గిందా? ఇలా తీసి మిక్సీ జార్ లో వేసుకోవాలండి. బెల్లం వేస్తున్నానండి. ఇక్కడ కనిపిస్తాను. ఇలా కాల్చుకోవాలండి. నెక్స్ట్ ఇంకోటి చేసుకున్నాను, ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి. పెనం మీద మంచిగా వస్తాయి అప్పుడు ఎక్కువ ఆయిల్ వేస్తే. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం నేను ఎందుకు జోరుగా చేశానంటే పిల్లలు ఇష్టంగా తింటారు, బాగుంటుందని జోరుగా చేశానండి. మనం ఇలా రౌండ్గా కొద్దిగా గట్టిగా కూడా చేసుకోవచ్చు. ఎమ్మటే అవుతాయండి. కాకరిస్తుంది ఎందుకు మెమ్మొచ్చుదా? ఇవాళ మా మమ్మీ వచ్చిద్దో రాదో మరి. మార్నింగ్ అయితే ఫోన్ చేసిన రానని చెప్పింది. ఏం పాడు, ఈ చుట్టాలు ఎవరు వస్తున్నారో మరి. మా చుట్టాలు మీ చుట్టాలు ఏముంది, అందరి చుట్టాలు ఒకట్లేగా. మీకు మాకు ఒకటే ఉన్నారు చుట్టాలు, కొత్త వాళ్ళు ఉన్నారు. కాకి గట్టిగా అడుతుంది, ఏందో కథ ఏడాడుతుందో కాకి. ఇలా ఆయిల్ వేసుకోవాలి. నేను కొంచెం జోరుగా చేశానండి. మినపప్పు, ఇది మినపప్పు వస్తుంది నాకు. మొన్న గారెలు చేసిన గారెలు చేసి అదే వస్తుంది. శనగపప్పుని కొంచెం జోరుగా చేశానండి, ఎందుకంటే పిల్లలకి స్వీటు ఎక్కువ తగిలిద్దే. పైన ఇలా చేసుకున్నామని చేశానండి. ఉండలు చేస్తే కూడా బాగుంటుంది. మాకైతే ఇలానే ఇష్టం, అందుకే ఇలా చేస్తున్నాను. చిన్నపిల్లలు తింటారు, టేస్ట్గా ఉంటుంది. దీంట్లో బెల్లం వేసాం కదండి, అందుకే చేస్తున్నాను ఇట్లా. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మంచిగా వస్తాయి. మా చిన్నక్క మా బేబీని ఎత్తుకొని వస్తుంది. బేబీ అల్లరి బాగా చేస్తారు అసలు. ఏందమ్మా బేబీ, ఇంకదా 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 ఇంకదా. బేబీ రామ్మా, నాన్న బేబీని తీసుకురా నాన్న. రాకి, ఏ బేబీ రా, దాగుంది అక్కడ రా. ఏ బేబీ, ఈ పిల్లకి ఎంత లేదు, తిప్పి కొడితే 2 సంవత్సరాలు ఈ పిల్ల అలిగిపోతుంది మా అక్క మీద. ఈ ఏడ ఈ మంచి ఏడుందని చెప్పు. ఇది ఎంత ఉంది అసలు, చిన్నగా చిన్న కింద పడతావు. ఇంత లేదు ఈ పిల్ల, 2-3 సంవత్సరాలు దీనికి. అసలు అలిగి అంత బాగా ఇంటి నుంచి పోతుంది, అంత ధైర్యం దీనికి. మా పాపం సల్లంగా ఉండ. బేబీ ఏయ్
ఏ బేబీ బేబీ ఏంది బాగా నేర్పిస్తున్నాడా రా ఇప్పటిగా దెబ్బలు పడి తీసురా నాన్న తీసురా బేబీ ఎత్తురా అమ్మా బేబీ తెలీదమ్మా బేబీ ఇంకా ఏందమ్మా బేబీ ఏంది ఏంది కదా ఇంకా బా ఇంట్లో దమ్మదా ఎత్తుకుంటారా అమ్మదా దమ్మ బేబీ దమ్మ అమ్మ కాదు చిన్న బేబీ అమ్మ ఎందుకమ్మా ఏముందమ్మా మమ్మీ అమ్మా నాని కావాలా డాడీ కావాలా డాడీ కావాలా డాడీ డ్యూటీకి వెళ్ళినట్టుండు కదమ్మా అమ్మా పద పద తల్లి మా అమ్మ కాదు మీ డాడీ డ్యూటీకి వెళ్ళిండమ్మా బేబీ నాన్న గేటేనాను ఇక నాని కాడ కూర్చో అక్క రూత్ అక్క పప్పలు తింటావా నువ్వు పప్పలు తింటావా రోడ్డు మీద కూర్చుంటావు పప్పలు తింటావా పప్పలు చేస్తుంది రూత్ అక్క రూత్ అత్తే పప్పలు చేస్తుంది తినిపో ఇంకా ఎర్రగా అయిపోయింది బేబీ తుల్లి చక్కని బిడ్డ బేబీ చూడు తల్లి ఇక మామయ్యకి వెళ్ళండి చూడు ఇక చూడు ఇటు 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 డాడీ కావాలమ్మా మొహం అంత ఎర్రగా చెమట్లు పట్టిపోయింది ఇంకా బేబీగా బాబు ఎంత లేదు ఈ పిల్ల 3 సంవత్సరాల పిల్ల రోడ్డు మీద వెళ్ళిపోతుందంటే దీనికి ఏమని చెప్పాలి ఏంది ముచ్చట ఈ పాపం సల్లంగుండా తోలాల్సింది అక్క వాళ్ళ నాన్నమ్మటి పిల్లని బ్యాగులో వేసుకొని పోతారు బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి మంచిగా ఇలా రెడీ అయిపోయినాయి చూడండి కాకపోతే నేను కొంచెం జోరుగా చేశాను ఎందుకంటే టేస్ట్ తీపి ఎక్కువ ఉండి బాగుంటాయి పిల్లలు తింటారని చేశానండి మనం రౌండ్గా చేసుకున్నా కానీ అది ఇంకా బాగుంటాయండి ఇట్లా కూడా బాగుంటాయి టేస్ట్ చూద్దాం చాలా బాగున్నాయండి మంచిగా మనం ఇలా అంచుకొని రోల్ చేసుకొని ఎలా అయినా ఇలా తినొచ్చు నేనైతే కొంచెం తింటున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచిగా వచ్చినాయి గుండ్రగా మంచిగా వచ్చినాయి అండి బాగుంటాయి ఇలా చేసుకోవాలి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి బయటకు వెళ్ళి కొనుక్కొని తినే అవసరం లేదు ఇంట్లో చేసుకుంటే ఇంట్లో అందరం తినొచ్చండి మా పిల్లలు కూడా ఊరికే అడుగుతారండి అందుకే వాళ్ళ కోసమే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను స్కూల్కి వెళ్ళి వస్తారని ప్రిపేర్ చేశానండి కట్ల పొయ్యి మీద అయినా కానీ చాలా టేస్ట్ ఉంటాయండి గ్యాస్ మీద చేస్తే ఉంటాయో ఉండవో కానీ అండి కట్ల పొయ్యి మీద చాలా టేస్ట్ ఉంటాయి ఎప్పుడు చేసినా కానీ నేను కట్ల పొయ్యి కాడే చేసుకుంటాను మా ఆయనకు కూడా ఇది చాలా ఇష్టం ఇప్పుడు మా ఆయన కూడా లంచ్కి వస్తాడు వీటి కోసమే పొద్దున చెప్పి వెళ్ళిండు తొందరగా చేయి లంచ్కి వస్తాను నేను తింటాను బాగుంటాయి ఇవి అని చెప్పిండు అండి ఓకే అండి మా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ చేయకోకుండా చూడండి అప్పుడే మీకు అర్థమైంది ఎలా చేయాలి అన్నది సపోర్ట్ చేస్తేనే అవి వెళ్తాయండి మంచిగా వెళ్తాయి లైక్ చేయండి అండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మంచిగా వీడియోలు వెళ్తాయండి వీడియోలు వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి పక్కనున్న బెల్ అకౌంట్ కూడా మీరు క్లిక్ చేయండి అండి క్లిక్ చేస్తేనే మంచిగా మా వీడియోస్ రోజు వస్తాయండి మా వీడియోస్ ఏం చేస్తున్నాం కూడా మీరు కూడా చూస్తారు కామెంట్ కూడా పెట్టండి మీరు ఒక కామెంట్ పెట్టారంటే మాకు కొద్దిగా బూస్టింగ్ వచ్చేలాగా ఉంటుంది అందుకే కామెంట్ కూడా పెట్టండి ఓకే అండి బాయ్ 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 బాయ్